హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం జూన్ 23, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్సైజ్ శక్తి. ఇది వచ్చేసి ఇండియా, ఫ్రాన్స్ మధ్య జూన్ 18 నుంచి జరుగుతుంది. అయితే ఇది సముద్ర విన్యాసాలకు సంబంధించింది. సో నావీకి సంబంధించింది. ఇది 2011 నుంచి వెళ్ళి మన భారత్ మరియు ఫ్రాన్స్ మధ్యలో ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్సైజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి తూర్పు నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ నీలగిరి. అయితే ఈ ఐఎన్ఎస్ నీలగిరి అనేది దీనిని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు, ఇది ముంబైలో ఉంటుంది, మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ దీనిని ఈ ఐఎన్ఎస్ నీలగిరిని ఈ ముంబైలో ఉండే మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ రూపొందించారు. అయితే ప్రాజెక్ట్ 17Aలో భాగంగా దీన్ని రూపొందించారన్నమాట. అయితే ఇదే విధంగా ప్రాజెక్ట్ 17Aలో ఏమేమి ఉంటాయి అంటే నీలగిరి, హిమగిరి, తారాగిరి, ఉదయగిరి, దునగిరి, వింధ్యగిరి, లాస్ట్ చివరిది మహేంద్రగిరి. సో టోటల్ 7 ఉంటాయి. దాంట్లో చివరిది వచ్చేసి మహేంద్రగిరి అన్నమాట. సో ఆల్మోస్ట్ అన్ని గిరి పేరుతో ఉన్నాయి. ఇది మనం ఆ రకంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి రక్త పరీక్ష అవసరం లేకుండా మధుమేహం అంటే షుగర్ టెస్ట్ అన్నమాట. రక్త పరీక్ష అవసరం లేకుండా మధుమేహం గుర్తించే పరికరం అభివృద్ధి చేసిన బిట్స్ పరిశోధకులు. అయితే మనకు జనరల్గా రక్తం ద్వారానే ఈ షుగర్ టెస్ట్ చేస్తారుగా, అలా కాకుండా చెమట, యూరిన్ నమూనాలతో దాంట్లో ఉండే గ్లూకోజ్, లాక్టోస్ స్థాయిల ద్వారా నాన్ ఇన్వేజివ్ మల్టీప్లెక్స్డ్ బయోసెన్సార్, సో ఈ పరికరాన్ని బిట్స్ పరిశోధకులు దీన్ని అభివృద్ధి చేశారు. సో దీని ద్వారా రక్తం అవసరం లేకుండా షుగర్ టెస్ట్ చేయొచ్చు అన్నమాట, డయాబెటీస్ టెస్ట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ జూన్ 23 స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేది జూన్ 23 ఈరోజు జరుపుకుంటారు అన్నమాట. అయితే ఇది ఎందుకు జరుపుకుంటారు అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, సో ఇది ఏర్పడిన డేట్ ఆధారంగా ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేని జరుపుకుంటున్నాం మనం. 1942 జూన్ 23న ఈ 42వ సమావేశంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏర్పడింది. అయితే మనకు ఒలింపిక్స్ ఇదే జరుపుతుంది అన్నమాట, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఈ ఒలింపిక్స్ అనేటివి ప్రతి 4 సంవత్సరాల కోసం జరుగుతాయి. సో రీసెంట్గా అయితే లాస్ట్ టైం 2024లో జూలై నుంచి ఆగస్ట్ మధ్యలో మనకి 33rd ఒలింపిక్స్ ప్యారిస్లో జరిగాయి. ఈ 33rd ఒలింపిక్స్ పథకాల పరంగా చూస్తే టాప్లో అమెరికా ఉంది, సెకండ్ చైనా ఉంది. ఆ తర్వాత చూస్తే మనకి ఇండియా 71st ర్యాంక్ ఉందన్నమాట. మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఒలింపిక్స్ వచ్చేసి మనకి యూఎస్ఏలో జరగనున్నాయి. సో 34th ఒలింపిక్స్ వచ్చేసి యూఎస్ఏలో జరగనున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకు రీసెంట్గా ప్రభుత్వ గణాంకాల ప్రకారం మన దేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సో ఎంత ఉంది అనేది, ఎలక్ట్రిసిటీ పవర్ ప్రొడక్షన్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూడొచ్చు. సో 476 గిగావాట్స్ మనం ప్రొడక్షన్ చేస్తున్నాం అనమాట. అయితే దీంట్లో ఓవరాల్ చూసుకుంటే మనకు కోల్, బొగ్గు ద్వారా 50.52% ఉత్పత్తి చేస్తున్నాం. అలాగే నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఈ బొగ్గు కాకుండా శిలాజేతర ఇంధనాల ద్వారా మనం 49% ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇట్లా చూసుకుంటే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ, సో ఈ నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్లో ఏముంటాయంటే రెన్యూవబుల్ ఎనర్జీ ప్లస్ ఆటమిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఆటమిక్ ఎనర్జీని తీసేస్తే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ వస్తుంది. ఈ ఓన్లీ రెన్యూవబుల్ అంటే మళ్ళీ ఉత్పత్తి అయ్యే ఈ వాటిని రెన్యూవబుల్ ఎనర్జీ మళ్ళీ ఉత్పత్తి చేయడానికి అనుకూలంగా, అంటే సోలార్ కానీ, విండ్ కానీ, సో వీటి ద్వారా మళ్ళీ మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఒకసారి మాత్రమే ఉత్పత్తి చేసేటేమో ఈ బొగ్గు ద్వారా, అంటే ఒకసారి బొగ్గు మండింది అనుకో మళ్ళీ ఉత్పత్తి చేయలేం కదా. సో అది ఉత్పాదకత ఇంధనం కాదు. సో మళ్ళీ యూజ్ చేసేది రీన్యూవబుల్ ఎనర్జీ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఓవరాల్గా దాంట్లో 226.9 గిగావాట్స్ ఉంది ఈ పునరుత్పాదక ఇంధనం ద్వారా ఉత్పత్తి. దాంట్లో టాప్లో వచ్చేసి మనకి సోలార్ ఉంది. నెక్స్ట్ మనకు విండ్ ఎనర్జీ ద్వారా మనం ప్రొడక్షన్ చేసుకుంటున్నాం. అయితే 2030 నాటికి 500 గిగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేయాలని చెప్పేసి మన ఇండియా టార్గెట్ పెట్టుకుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి డిజిటల్ పేమెంట్స్ ఫ్రాడ్స్ని కట్టడి చేయడానికి డిపిఐపిని ప్రారంభించనున్న ఆర్బీఐ. అయితే డిజిటల్ పేమెంట్స్ ద్వారా మోసాలు చేస్తారు చూడండి, సో వాటిని అరికట్టడానికి ఆర్బీఐ పర్యవేక్షణలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్, సో డిపిఐపి డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ని వీరు అభివృద్ధి చేయనున్నారు. సో ఆర్బీఐ మార్గదర్శకాల అనుగుణంగా దీన్ని ప్రారంభించనున్నారు.
థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.